బ్రేకింగ్ న్యూస్ ఏపీలో 14 మంది ఎస్పీలను బదిలీ చేసింది ప్రభుత్వం 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులను నియమించారు. కోనసీమ ఎస్పీగా రాహుల్ మీనా, బాపట్ల ఎస్పీగా ఉమామహేశ్వర్, నెల్లూరు ఎస్పీగా అజితా వేజండ్ల, తిరుపతి ఎస్పీగా సుబ్బరాయుడును నియమించారు. ఇక అన్నమయ్య జిల్లాకు ధీరాజ్ కునుగిలి, కడపకు నచికేత్, నంద్యాల ఎస్పీగా సునీల్ షిరాన్ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. విజయనగరం ఎస్పీగా ఏఆర్ దామోదర్, కృష్ణా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, గుంటూరు ఎస్పీగా వకూల్ జిందాల్, పల్నాడు ఎస్పీగా డి కృష్ణారావు, ప్రకాశం ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, చిత్తూరు ఎస్పీగా తుషార్ ఢూడి, శ్రీ సత్యసాయి ఎస్పీగా సతీష్ కుమార్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారే. శివ, చెప్పండి, అకస్మాత్తుగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే 7 ఎస్పీలను అయితే బదిలీ చేసింది. సో దీనికి గల కారణాలు ఏమనుకో డీటెయిల్స్ అంటే అఖిల మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడున్న మార్పులు చేర్పులకి ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2 రోజుల క్రితమే ఐపీఎస్ అధికారుల బదిలీ జరగాల్సి, కానీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వాయిదా పడింది. 2 రోజుల క్రితం 11 మంది హెచ్ఓడి అధికారులకు, ఆ తర్వాత 12 మంది కలెక్టర్లను బదిలీ చేసిన ఏపీ సర్కార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 జిల్లాలకు సంబంధించి కూడా 14 జిల్లాల కలెక్టర్లని మార్పులు చేసింది. అలాగే 12 జిల్లా కలెక్టర్లకు యథావిధిగా వారినే కొనసాగించింది. 7 జిల్లాలకు సంబంధించి కూడా కొత్త అధికారులను నియమించింది. మరొక 7 జిల్లాలకు సంబంధించిన అధికారులని ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి బదిలీ చేసిన పరిస్థితి కనిపించింది. ఇక బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా రాహుల్ మిశ్రాని, బాపట్ల జిల్లాగా ఉమామహేశ్వరరావు, నెల్లూరు జిల్లాకు సంబంధించి అజితా వేజండ్ల, తిరుపతి ఎస్పీగా సుబ్బరాయుడు, అన్నమయ్య జిల్లాగా ధీరజ్ కుమార్, కడప ఎస్పీగా నవనీత్, మేడ్చల్ నంద్యాల ఎస్పీగా సునీత్ ఫైరన్, ఈ 7 జిల్లాలకు సంబంధించి కూడా కొత్త అధికారులని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి కాకుండా కొత్త వారిని నియమించారు. ఇక మిగిలిన వారికి సంబంధించి ఆ జిల్లాలో వాళ్ళని ఈ జిల్లాకి, ఈ జిల్లా వాళ్ళని ఆ జిల్లాకి సంబంధించి శ్రీకాకుళం విజయనగరం ఎస్పీగా ఏఆర్ దామోదర్, ప్రకాశం ఎస్పీగా ఉన్నారు ఈయన. అలాగే కృష్ణాకు సంబంధించి విద్యాసాగర్ నాయుడిని నియమించారు. గుంటూరు ఎస్పీగా వకూల్ జిందాల్ ఈయన విజయనగరం ఎస్పీగా ఉన్నారు. అలాగే పల్నాడు ఎస్పీగా కృష్ణారావు ఈయన ఏసీబీలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా మొన్నటి వరకు బాధ్యతలు నిర్వహించారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా తిరుపతి ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజుని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సత్యసాయికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన సతీష్ కుమార్ని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ 7 జిల్లాలకు సంబంధించి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మార్పులు చేశారు. మరొక 7 జిల్లాలకు మాత్రమే కొత్త అధికారులను నియమించారు. ఇక ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలియార్, ఎన్టీఆర్ జిల్లా సిపితో పాటు ఏలూరు, అనంతపురం, కర్నూలు జిల్లా ఎస్పీలు, అంటే ఈ 12 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు మాత్రం యథావిధిగా కొనసాగించిన పరిస్థితి కనిపించింది. మొత్తం 14 జిల్లాలకు సంబంధించి ఎస్పీలని మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటికి గత 4 రోజుల కాలంగా కూడా మొదటి రోజు 11 మందికి సంబంధించిన ఐఏఎస్ అధికారులు హెచ్ఓడిల్ని బదిలీ చేసింది ఏపీ సర్కార్. ఆ తర్వాత 12 మంది కలెక్టర్లను బదిలీ చేసింది. ఇప్పుడు 14 మంది ఎస్పీలని బదిలీ చేస్తూ కూడా ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే వారి పనితీరుని బేరేజ్ వేసుకొని ఇటీవల కాలం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 16-18 జిల్లాలకు సంబంధించిన ఎస్పీల పనితీరు ఏమాత్రం కూడా బాగోలేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి సొంతంగా ఒక నివేదిక తయారు చేయించుకొని నివేదిక తెప్పించుకున్నారు. దానికి సైబల్టేనియస్గా ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి కూడా నివేదిక తెప్పించుకుంటే దాదాపుగా 14 నుంచి 18 మంది ఎస్పీల పనితీరు బాగోలేదని చెప్పి సీఎం చంద్రబాబుకు నివేదిక వచ్చింది. సో ఆ నివేదిక ఆధారం చేసుకుని దాదాపుగా 2-3 రోజుల కాలంగా కసరత్తు కలిపి మార్పులు చేర్పులు చేసి ఈ బదిలీల ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ రోజు ఉదయం దాదాపుగా 14 మంది ఎస్పీలతో పాటు కొంతమంది సీనియర్ అధికారులు కూడా సీఎం చంద్రబాబుతో ఉదయం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ముందుగా డీజీపీ, అలాగే ఇంటెలిజెన్స్ డీజీ, లా అండ్ ఆర్డర్ డీజీతో పాటుగా హోంమంత్రి అనిత, సీఎం వీరంతా కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత దాదాపుగా 12 మంది ఎస్పీలతో సీఎం చంద్రబాబు 1-to-1 మాట్లాడినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆ జిల్లా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఆ జిల్లాలో ఏ రకంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి ఏ రకమైన మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కొత్తగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఎస్పీలకి దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అవినీతికి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన అందజేయడానికి కలెక్టర్లు, ఎస్పీలు దోహదపడాలి. కలెక్టర్, ఎస్పీ అలాగే ప్రజాప్రతినిధులు కలిసి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకుని ఆ జిల్లాలో అభివృద్ధి కృషి చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే ఎస్పీలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తా ఉంది. 2 రోజుల క్రితం కూడా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కొత్తగా బాధ్యత స్వీకరించిన వారితో. తాజాగా ఈ రోజు ఈ 14 మంది ఎస్పీలు బదిలీలకు సంబంధించి కూడా దాదాపుగా 12 మందితో సీఎం చంద్రబాబు అయితే 1-to-1 నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల. రైట్.